టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ టీడీడీఎఫ్ఏ లేఖ విడుదల చేసింది. రాజీనామా చేసిన 10 మంది ఈసీ మెంబర్స్ కోసం బైపోల్కి సుమలత వర్గం పట్టుబడుతోంది. జనరల్ బాడీ మీటింగ్ తీర్మానాలపై ఫెడరేషన్ జోక్యం కుదరదన్నారు అధ్యక్షురాలు సుమలత. ఎన్నికల అధికారి సామ్రాట్ అశోక్ పేరుతో బై ఎలక్షన్ స్కెడ్యూల్ కూడా విడుదల చేశారు. జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం అసోసియేషన్ కి అధ్యక్షురాలిగా ఉన్న సుమలత మొత్తం 16 మంది ఈసీ మెంబర్స్ తో కొనసాగుతోంది అసోసియేషన్. వివాదాల కారణంగా జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ని సస్పెండ్ చేశారు సుమలత తీరు నచ్చక శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో 8 మంది సభ్యులు రాజీనామా చేశారు. మొత్తం 10 మంది సభ్యుల కోసం బైపోల్ నిర్వహించాలని సుమలత నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ని డిజాల్వ్ చేసి పూర్తి ఎన్నికలకి వెళ్లాలని రాజీనామా చేసిన వర్గం పట్టుబడుతోంది. ఫెడరేషన్ కి చేరిన డాన్స్ మాస్టర్ల పంచాయతీ ప్రస్తుతం సస్పెండ్ అయిన సభ్యులతో ఇప్పటికే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మాట్లాడారు. 19న డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ పై ఓ నిర్ణయానికి వస్తామన్నది ఫెడరేషన్. అసలు ఫెడరేషన్ కి ఏం సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు సుమలత. ఫెడరేషన్ తీరును వ్యతిరేకిస్తూ బై ఎలక్షన్స్ కే స్కెడ్యూల్ విడుదల చేశారు సుమలత. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఒక పక్క అసోసియేషన్ వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ అన్నట్లుగా ఉంది, ఇంకో పక్క సుమలత డెసిషన్స్ ఫాస్ట్ గా తీసేసుకుంటున్నారు. అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రస్తుతానికి ఫెడరేషన్ వర్సెస్ డాన్సర్స్ మాస్టర్స్ అసోసియేషన్గా మారిందనే సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు. చూడాలి ఈ అంశాన్ని ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఎలా చూస్తారనేది చాలా కీలక అంశంగా మారబోతోంది. అంటే ఈ అసోసియేషన్లో సస్పెండ్ చేసిన 2 సభ్యులకు బాసటగా ఒక 8 మంది కమిటీ సభ్యులు రిజైన్ చేయడంతో మొత్తము 10 మందికి ఈ బై ఎలక్షన్స్ నిర్వహించాలని సుమలత భావిస్తూ, దీనికి సంబంధించి మొన్న జరిగిన ఒక సర్వసభ్య సమావేశంలో వాళ్ళ ఒపీనియన్ పోల్ కూడా నిర్వహించారు. ఆ ఒపీనియన్ పోల్లో ఒక 70% బై ఎలక్షన్ నిర్వహించాలని పట్టుపట్టినట్టుగా సుమలత మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే ఈ పోలింగు ఇలాంటి వ్యవహారాలన్నీ వద్దు, మీరు మీ అంశాలని అంతర్గతంగా చర్చించుకొని మీ కార్యక్రమాలు మీరు సజావుగా సాగించుకోండి అని ఫిలిం ఫెడరేషన్ చెప్పిన మాటలను కూడా ఈ అసోసియేషన్ పెడచెవిన పెట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సస్పెండ్ అయిన 2 సభ్యులతో పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతను కూడా నిన్న ఫిలిం ఫెడరేషన్ నాయకులు సర్వసభ్య సమావేశానికి పిలిచి ముగ్గురితో ఈ అంశాలకు సంబంధించి అన్ని ప్రశ్నల్ని సంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏంటి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని విడివిడిగా చర్చించి తర్వాతకి ముగ్గురిని కలిసి కూర్చోపెట్టి కూడా సంప్రదించినట్టుగా మనకు నిన్న జరిగిన సమావేశాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఈ సమావేశం జరిగిన తర్వాత ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన నాయకులు ఈ డాన్సర్స్ అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్లో ఒక భాగము, కంపల్సరీ ఫెడరేషన్కి అనుగుణంగానే ఈ కమిటీ పనిచేయాల్సి ఉంటుందని చాలా నిక్కచ్చిగా చెప్పారు. అయితే సుమలత మాత్రం ఈ డాన్సర్స్ అసోసియేషన్తో జనరల్ సభ్యులతో ఈ ఫెడరేషన్ నాయకులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించటాన్ని పూర్తిగా తప్పుపడుతూ అది ఏకపక్ష నిర్ణయంగా భావిస్తూ ఈ బై ఎలక్షన్లు నిర్వహించాలని చాలా హుటాహుటిగానే ఈరోజు లేఖను విడుదల చేశారు. దానికి సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్ని కూడా ఒకళ్ళని నామినేట్ చేసిన లెటర్ హెడ్స్ మనం చూస్తూనే ఉన్నాము. చూడాలి ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ డాన్సర్స్ అసోసియేషన్ పట్ల ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుంది, వాళ్ళ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలక అంశం. ప్రస్తుతం మనతో పాటు డాన్సర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ కూడా ఉన్నారు, సస్పెండ్ అయిన శ్రీనివాస్. చూడాలి అతని ఒపీనియన్ ఏంటి, అతను ఎలా ఈ అంశాన్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్, ఇప్పుడు ఈ బై ఎలక్షన్లు నిర్వహించాలని పట్టుపట్టడము, ఈ బై ఎలక్షన్లు జరగాలని నోటిఫికేషన్ కూడా ఇవ్వటాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది 100% చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఒక ఫిలిం ఫెడరేషన్ అయినటువంటి మా 24 క్రాఫ్ట్లకి పెద్ద అయినటువంటి ఫెడరేషన్ మాటలను కూడా నిన్న కౌన్సిల్ మెంబర్ మీటింగ్ పెట్టి కౌన్సిల్ సభ్యులందరూ ఒక తాటిపైకి వచ్చి అసోసియేషన్
మనుగడ కోసం, మెంబర్స్ మనుగడ కోసం వాళ్ళందరూ కూడా ఇలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పినా కూడా ఆవిడ పెడిచావని పెట్టి ఈరోజు మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే అసలు మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది, మీరు ఏమి తప్పు చేశారని మిమ్మల్ని ఆ ఆరోపణలు ఏంటి, ఎందుకు జరిగిందో అది కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. అసలు నన్ను సస్పెండ్ చేసే అధికారం ఆమెకు లేదండి. మేము ఆవిడ మీద ఆవిడ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రతి కమిటీ మీటింగ్లోనూ ఆవిడ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అన్నీ నేను చెప్పిందే జరగాలి అన్నట్టుగా ఆవిడ వ్యవహరించడం వల్ల నాతో పాటు మిగతా కమిటీ మెంబర్లు అందరూ కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన క్రమంలో ఫెడరేషన్ వారు దాన్ని ఆమోదించకుండా సమన్వయం కోసం ప్రయత్నించారు. అయినా కూడా ఆవిడ మీరు రాజీనామాలు చేశారు కాబట్టి మిమ్మల్ని నేను సస్పెండ్ చేస్తానని చెప్పి సస్పెండ్ చేశారు. తర్వాత కూడా జేసీఎల్ జాయింట్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయాన్ని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు సస్పెండ్ చేసే రైట్ మీ దగ్గర లేదు. అంటే ఇప్పుడు సస్పెండ్ అయిన మీ ఇద్దరు ట్రెజరరు, మీరు, మీతో పాటు రాజీనామా చేసిన 8 మంది సభ్యులు డ్యాన్స్ మాస్టర్ జానీకి వ్యతిరేక వర్గంగా, శేఖర్ మాస్టర్ వర్గంగా ముద్రపడింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అక్కడ జానీ మాస్టర్ వర్గమా, శేఖర్ మాస్టర్ వర్గమా అని కాదండి. ఇక్కడ మేము యూనియన్ కోసం, మన సభ్యుల కోసమే మేము ఎలక్షన్లో గెలవడం జరిగింది. వాళ్ళ సంక్షేమం కోసమే మేము పనిచేస్తున్నాము. అయితే వాళ్ళు అనుకోకుండా ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏదైతే ప్రెసిడెంట్ గారు ఆవిడ మొత్తం ఒంటెత్తు పోవడం, ఫెడరేషన్ కూడా పెడజేవని పెట్టడం, ఛాంబర్ వాళ్ళని కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ నిర్ణయాలను కూడా పక్కన పెట్టడం, ఆవిడ లేబర్ ఆఫీసర్లు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోండి, వాళ్ళ వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు మీపై ఆరోపించబడిన ఆరోపణల్లో ఏమైనా సాక్ష్యాలు మీకు ప్రొడ్యూస్ చేశారా? కమిటీలో ఎందుకని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కమిటీ సభ్యులు ఎందుకు వ్యతిరేకించలేదు? కమిటీ సభ్యులు సస్పెండ్ చేసే రైట్ ఆవిడకి లేదన్నప్పుడు ఆ ప్రాబ్లం మీదనే కమిటీ సభ్యులు కూడా అందరూ రిజైన్ చేశారండి. అసలు మనం ఒక సెక్రటరీని సస్పెండ్ చేసే అధికారం మనకి లేదండి అని చెప్పినా కూడా లేదు అని వాళ్ళని బలవంతం పెట్టి, సరే ఉంటే మీరు ఉండండి లేదా నేను వెళ్ళిపోతానని ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంతో ఆవిడ ఒక 4 రోజులు కమిటీ మీటింగ్ దీని మీద నిర్వహించారు. అయినా కూడా కమిటీ సభ్యులు ఎక్కడా తగ్గకుండా న్యాయానికే వాళ్ళ వైపు, న్యాయం ఎటువైపు ఉందో అటువైపే ఉండి వాళ్ళు ఈరోజు ఫెడరేషన్ ఎటువైపు వాళ్ళు ఫెడరేషన్కి వెళ్ళి రాజీనామాలు ఇచ్చారు. వాళ్ళు కుదరదు, మీరు సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నాం అంటే కూడా మళ్ళీ వాళ్ళు రాజీనామాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. డిసెంబర్లో కొత్త బాడీ ఎన్నికైంది. కొత్త బాడీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగాయి? ఆ ఎలక్షన్లో జరిగిన ఆ మీటింగ్స్లో జరిగిన అంశాలు ఏమేమి ఉన్నాయి? మీటింగ్ జరిగిన అంశాల్లో చాలామందికి ఆవిడకి ఎవరైతే ఎలక్షన్లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి మటుకి అన్ని విధాలుగా వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళని సమర్థించుకుంటూ రావడం, వాళ్ళకు కొంతమందికి అవసరం లేకపోయినా యూనియన్ ఫండ్స్ని దుర్వినియోగం, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మెడికల్ లోన్లు ఇవ్వాలనడం. అలాగే జానీ మాస్టర్ గారు కూడా పెద్ద సినిమాకు సంబంధించిన 100 మంది డాన్సర్లు బాంబే నుంచి తీసుకొచ్చి వాడినా కూడా దాని మీద ఎటువంటి రియాక్షన్ లేకపోవడం, ఇలాంటి నిర్ణయాల వల్ల మేము కమిటీ సభ్యులందరూ కూడా మన సభ్యులకి న్యాయం చేయలేమనే ఉద్దేశంతోనే రాజీనామా చేయడం జరిగింది. ఈ బై ఎలక్షన్లని మీతో పాటు రాజీనామా చేసిన మిగతా సభ్యులు, వీళ్ళు కాకుండా ఓటు హక్కు ఉన్న సభ్యులందరూ ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇది 100% అందరికీ కూడా ఆమోదయోగ్యం కాదండి. మొన్న ఓన్లీ ఈ ఉప ఎన్నికలు కావాలా వద్దనే దాని మీద దాదాపు 120 మంది సంతకాలు పెట్టి మాకు ఈ ఎలక్షన్లు వద్దు అని చెప్పి సంతకాలు పెట్టడం జరిగింది. ఓన్లీ బై ఎలక్షన్లు కావాలి అన్న వాళ్ళు 75 మంది ఎలక్షన్లో వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. మిగతా అక్కడికి వచ్చిన 150 మంది దాకా ఇది మాకు నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదు, ఆవిడ తీసుకున్న నిర్ణయం వాళ్ళని రాంగ్ అని చెప్పారు. ఇప్పుడు ఈమె ఎలక్షన్లు నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో జరగబోయే ఎలక్షన్లో మీ సభ్యులందరూ పాల్గొనే అవకాశం ఉన్నదా? లేదండి, 100% ఎవరు పాల్గొనరు. ఎందుకంటే ఇది ఆవిడ ఇప్పుడు ఫెడరేషన్ కూడా నిన్న మీటింగ్ పెట్టి, కౌన్సిల్ మీటింగ్ పెట్టి అందరి సమక్షంలో మీటింగ్లో కూడా ఇన్ని తీర్మానాలు తీసుకున్న తర్వాత కూడా 19వ తారీఖు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయండి. ఆ సమావేశానికి మా ఫెడరేషన్ పెద్దలతో పాటు కౌన్సిల్లో కూడా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంటు పెద్దలు ఉన్నారు, పరచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి మీ యూనియన్ మీటింగ్కి వచ్చి మీ సమస్యలని మీ సభ్యులకు వివరించి దాని తర్వాత మీ సభ్యులు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దాని ప్రకారం ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈరోజు ఆవిడ వాళ్ళ మాటలు కూడా లెక్క చేయకుండా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది చాలా బాధాకరం అండి.
అంటే ఈ పరిణామాలన్నింటినీ మీ కమిటీ కానీ 24 క్రాఫ్ట్ సంబంధించిన ప్రతినిధులు కానీ ఏ విధంగా చూసే అవకాశం ఉంది? వాళ్ళు నిన్న చాలా క్లారిటీగా చెప్పారండి. ఇది అసోసియేషన్లు బాగుండాలి, రేపొద్దున సభ్యులందరూ రోడ్లను పడతారు, మీరు తీసుకునే తీర్మానాల వల్ల సభ్యులందరూ చాలా ప్రాబ్లం పడతారు, మీరు ఇలాంటి తీర్మానాలు చేయకూడదు, మీరు ఏకపక్షం ధోరణితో వెళ్తున్నారని చెప్పి ముక్తాకంఠంగా కౌన్సిల్కి వచ్చిన సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడ ఇదన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆమె స్వలాభం కోసం, ఆమె రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేయడం చేస్తుంది. నిన్న కమిటీ ఫిలిం ఫెడరేషన్ జనరల్ కమిటీ సభ్యులందరూ మీతోటి మిమ్మల్ని విచారించడం జరిగింది, మీ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళతో పాటు మిమ్మల్ని విడిగా సంప్రదించిన తర్వాత మీ ముగ్గురితోటి కూడా కలిపి కమిటీ సభ్యులందరూ మీతోటి షేర్ చేసుకున్నారు. జరిగిన సంఘటనలు ఏంటి అవన్నీ క్లియర్గా చెప్పండి ఒకసారి. అదే అండి, ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా కౌన్సిల్లో వాళ్ళు ఫస్ట్ చర్చించడం జరిగింది. దాని తర్వాత కూడా మమ్మల్ని ప్రెసిడెంట్గా ఆమెను పిలిచారు, దాని తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు. చూడాలి ఈ అంశము రేపు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల వరకు ఫిలిం ఫెడరేషన్ నాయకులు స్పందించే అవకాశం ఉన్నట్టుగా మనకు తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. చూడాలి ఎల్లుండి జరగబోయే సర్వసభ్య సమావేశం, ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగబోయే సర్వసభ్య సమావేశం జరుగుతుందా, లేదంటే బైపోల్ ఎలక్షన్లకి ఈ డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు వెళ్తారా అనేది చాలా ఆసక్తికరమైన అంశము. ఈ అంశాన్ని ఇటు ఇండస్ట్రీతో పాటు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.